కోటగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి రోడ్ షో నిర్వహించారు. వర్ని మండల కేంద్రంలో నిర్వహించిన బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ మాట్లాడుతూ బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రజలు బీజేపీకి ఓటు వేసి మరోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపర్చాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గీతా కార్మికులు కష్టాల్లో ఉన్నారని, వారిని ఆదుకోవాలని కనీసం సోయి కూడా లేకుండా ప్రభుత్వానికి లేకుండా పోయిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. పెద్దపల్లి ఎంపీగా బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం కావడంతో పాటు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ అన్నారు. మందమరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి రిజర్వేషన్లను అక్రమంగా వాడుకుంటున్నారని స్టేషన్ ఘనాపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజీ ఆరోపించారు. భువనగిరి మండలం చందుపట్ల పిఏసిఎస్ పరిధిలోని బండ సోమారం వడ్ల కొనుగోలు కేంద్రంలో అర్ధరాత్రి ధాన్యం చోరీ జరిగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయని, అందుకే గులాబీ పార్టీకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారని, పార్లమెంట్ ఎన్నికల్లోనూ కమలం పార్టీని ఓడించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. జోగులాంబ గద్వాల జిల్లా మద్గల్ మండల కేంద్రంలో తిమ్మప్ప స్వామి ఆలయం సమీపంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ వద్ద త్రాగునీరు వృధా అవుతోంది. పట్టణ ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని, ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఒక్క ఫోన్తో ఇంటి వద్దకే ట్యాంకర్ను ఏర్పాటు చేయడం జరుగుతోందని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. వేసవి కాలంలో తరచుగా తాటి ముంజలు మార్కెట్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముంజలను కొనేందుకు కొనుగోలుదారులు ముందుకు రావడం కొనసాగుతూనే ఉంది. సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూరా మండలంలో మెదక్ బీజేపీ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో ఎన్ఎస్యు నర్సాపూర్ నియోజకవర్గ అధ్యక్షులు ప్రభులింగం ఆధ్వర్యంలో బుల్లెట్ బైక్స్ ర్యాలీతో మెదక్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కు బయలుదేరారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు కృషి చేస్తామని నేరేడు చెర్ల జెడ్పీటీసీ రాపోలు నర్సయ్య అన్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ పార్టీ ఎదుగుదలను కాంగ్రెస్ నేతలు తట్టుకోలేక ఇష్టం వచ్చిన పదాలతో మాట్లాడుతున్నారని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డికే అరుణ అన్నారు. పూడూరు మండల పరిధిలోని పలు గ్రామాలలో ఎంపీ ఎన్నికల సందర్భంగా పూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గడప గడపకు తిరుగుతూ చేవెళ్ల ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఖమ్మం నగరంలో సరఫరా అవుతున్న మంచినీటిలో మట్టి దుర్వాసన వస్తుందని, దీంతో ప్రజలు వాంతులు విరోచనాలు అవుతున్నాయని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మహమ్మద్ సలాం అన్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లో పాల్గొన్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై గోవింద అంటూ సంచలన కామెంట్స్ చేశారు. దుబ్బాక నియోజకవర్గంలో 58, 59 జీవోలతో భూములను కబ్జా చేశారని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. మొన్నటి దాకా ఒక లెక్క, నేడు ఒక లెక్క అంటూ మాజీ మంత్రి హరీష్ రావును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మైదుకూరు పౌర్ణమిల్లా ఘాట్ రోడ్లోని నల్లమల్ల అభయారణ్యంలో నేస్తం సేవా సంస్థ సభ్యులు వన్య ప్రాణులకు దాతల సహాయంతో నీరు, ఆహారాన్ని అందిస్తున్నారు.
ఖమ్మం జిల్లాలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రౌండ్ లో వాకర్స్ ను కలిసి నామ ఓటును అభ్యర్థించారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం జయశంకర్ సార్ సమావేశ మందిరంలో ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్ అధ్యక్షతన నిర్వహించారు. నర్సన్నపేట మండల కేంద్రంలోని స్థానిక పెద్దపేట వద్ద ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నేడు విద్యార్థులు లేక వెలవెలబోతుంది. ఇటీవల పాఠశాల విద్యార్థులను దగ్గరలో ఉన్న ఉన్నత పాఠశాలకు తరలించడంతో నేడు కేవలం 24 మంది విద్యార్థులతో కొనసాగుతుంది. భువనగిరి మండలం చందుపట్ల PACS పరిధిలోని బండ సోమారం వడ్ల కొనుగోలు కేంద్రంలో అర్ధరాత్రి ధాన్యం చోరీ జరిగింది. నల్లమాసు ఇస్తారి బలరాం స్వామి రైతుల ధాన్యాన్ని గుర్తు తెలియని దుండకులు ఎత్తుకెళ్లారు. చింతలపాలెం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ పార్లమెంట్ ఎన్నికల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.